తిరుపతిలోని అలిపిరి డిపో సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్లంతా కూడా నిరసనకు దిగారు. మొత్తం 120 మంది ఈ యొక్క డ్రైవర్లంతా కూడా నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితి ఆ యొక్క డిపో వద్ద నెలకొంది. ఏదైతే వాళ్ళకి చెల్లించాల్సినటువంటి జీతాలు సరైన టైంలో చెల్లించడం లేదు, ఈఎస్ఐ పిఎఫ్ లాంటివి కూడా మాకు సౌకర్యాలు లేదు అంటూ కూడా వాళ్ళంతా నిరసన చేపట్టినటువంటి పరిస్థితి. ఒక్కసారి వాళ్ళ డిమాండ్ ఏంటో, వాళ్ళ నిరసన ఎందుకు చేస్తున్నారో వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు మీరు ఈ నిరసన చేపట్టారు? సార్, మేము ఎన్నిసార్లు తెలియజేసినా, ఎన్నిసార్లు చెప్పినా మా జీతాలు మాకు 7వ తేదీ ఇవ్వండి, 7వ తేదీ ఇస్తే పొదుపులు, రాశులు, సంఘాలు ఇవన్నీ ప్రతి ఒక్క డ్రైవర్కి ఇంట్లో సమస్యలు ఉన్నాయి. ఎత్తుకొంబై లేడీస్ చేరిస్తే వాళ్ళు కట్టుకుంటారు. మేము ప్రశాంతంగా మాకు తక్కువ జీతాలు అయినా కూడా సరే మేము సర్దుకొని చేసుకుంటున్నాము. మాకు సంవత్సరానికి ఒకసారి ఇంక్రిమెంట్ ఇస్తామన్నారు, అది లేదు. ఈఐసి ఇస్తామన్నారు, ఈఐసి పేపర్ ఇవ్వలేదు. జీతం 21,500 ఇస్తారు, కానీ జీతం కూడా పెంచలేదు. సంవత్సరానికి ఒకసారి ఇంక్రిమెంట్ అన్నారు, అది ఇవ్వలేదు. టైమింగ్ లేదు. తెల్లారితో 3కి 4కి వచ్చినా రాత్రి 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు. ట్రిప్ పడచ్చు, పడకపోవచ్చు. పడకపోతే ట్రిప్ ఎందుకు పడలేదు అనేసి సమాధానాలు అడుగుతారు. నైట్ 12 అయిందే, డ్రైవర్ 20 గంటలు కష్టపడినాడు, 22 గంటలు కష్టపడినాడు అనే టైం మాత్రం చూడరు. డ్రైవర్ కష్టాన్ని ఎవరు ఇక్కడ గుర్తించడం లేదు. డ్రైవర్కి ఎంత కష్టం ఉన్నా ఎవరు పట్టించుకోవడం లేదు. డ్రైవర్లకి టీ ఖర్చులు, టిఫిన్ ఖర్చులు, భోజనాల ఖర్చులు ఎంత ఉన్నా ఆ 21,000లోనే, ఆ శాలరీలోనే అన్ని కటింగ్లు చేసుకుంటే ఇంట్లో కనీసం 15,000 ఇవ్వడం కూడా కష్టంగా ఉంది. ఒక హెవీ లైసెన్స్ డ్రైవర్ కి 20 ఏళ్ళు 30 ఏళ్ళు సీనియారిటీ ఉండే డ్రైవర్లకు కూడా ఇక్కడ జీతాలు అంతంత మాత్రమే ఇస్తున్నారు. చాలని జీతాలతో మేము కుటుంబాన్ని అతి కష్టంగా మేము నడుపుకుంటూ వెళ్తున్నాము. ఏదన్నా శాలరీలు పెంచమని అడిగినా, ఇటాటి ఏదన్నా 1-2 పాయింట్లు అడిగినా కూడా వాళ్ళు లేదు, మీరు నిలిచిపోండి, ఏమన్నా పని చూసుకోండి అంటున్నారు. ఇదేదో ముందే ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చెప్పి ఉండొచ్చు కదా, మీకు ఇంతే జీతాలు, పిఎఫ్ ఉండదు, ఈఐసి ఉండదు, లేకపోతే ఇంకేమేమి మీరు కంపెనీ తరఫున ఇస్తారో అది చెప్పండి. ఇష్టం ఉండే వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు వాళ్ళ కష్టం వాళ్ళు ఏమన్నా ఒక చోట చూసుకుంటారు. అంటకాకుండా చేస్తూ మా దగ్గర పనులు చేయించుకుంటూ, మా దగ్గర కష్టం చేయించుకుంటూ ఇచ్చే ఒక్కరోజు లీవ్ దేనికి సరిపోవడం లేదు. ఆ ఒక్కరోజు లీవ్ కూడా పనుకున్నామంటే మరుసటి రోజు రాత్రికి లేయాల్సి వస్తుంది. ఎంతమంది మీరు మొత్తం డ్రైవర్లు ఉన్నారు? ఇప్పుడు బస్సులన్నీ కూడా ఇవాళ పూర్తిగా మీరు తిరుమల అటువంటి పరిస్థితి ఉందా లేదా? లేదు సార్, మాకు జీతాలు పడినంత వరకు మేము ఎత్తేది ఉండదు. మాకు జీతాలు పడితే కన్నా మేము ఎత్తాము. కాకపోతే కన్నా మాకు ఇక్కడ డ్రైవర్ అనే గుర్తింపు అనేది లేదు. ఏదానికన్నా మేము పోవాలనే ఒక పాస్ లేదు. రావాలన్నా మేము ఛార్జీలు పెట్టుకుని రావాలన్నా ఛార్జీలు పెట్టుకుని పోవాలి. అది సార్, దీన్ని నమ్ముకొని మేము పనిచేస్తున్నాం సార్. కాకపోతే కన్నా చాలా ఎక్కడ పోయేది ఉండదు సార్. ఇక్కడ ఈ డ్యూటీ తీసుకోవాల్సిందే. ఈ డ్యూటీ చేసుకోవడం కోసం ఇంత దూరం వచ్చి చేసుకుంటున్నాం. కాకపోతే ఇదే నమ్ముకొని ఇక్కడే ఉన్నాం. మేము 3 ఏళ్ళుగా ఇక్కడే పనిచేస్తున్నాము. ఇప్పుడు ఏం చెప్పారు? మీరు అధికారుల దృష్టి తీసుకెళ్తారా, లేకపోతే ఇట్టే నిరసన కొనసాగిస్తారా, ఏం చేస్తారు? సో ఇది ఇప్పుడు కాదు సార్, జరుగుతూనే ఉంది. తీసుకెళ్ళాం, సార్లు తీసుకున్నాం, ఆర్ఎం సార్ తీసుకున్నాం, డిఎం సార్ అందరితో మాట్లాడుతూనే జరుగుతుంది. ప్రతిసారి ఈ శాలరీ టైంకి వచ్చి నచ్చ చెప్పి మళ్ళీ ఇప్పుడు కూడా అంతే సార్. సెకండ్ సాటర్డే మా డ్రైవర్లు ఇంత ముందే 2 రోజుల ముందే గమనించారు, సెకండ్ సాటర్డే వస్తాను సార్, 2 రోజులు ఉంది శాలరీ లేసేయండి చూడండి. ఇప్పుడు సెకండ్ సాటర్డే వస్తాను, సండే వస్తాను, సోమవారం వస్తాను. ప్రతిసారి నెల నచ్చ చెప్పడం, డ్యూటీలు చేయించుకోవడం. మాది నెలంతా కష్టపడి ఆ శాలరీ కోసమే. దాన్ని ఇబ్బంది పెడితే చాలా ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళకి మాత్రం డ్యూటీ చేయాలా, మనం మాత్రం డబ్బు వేయరు వాళ్ళు. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే వేసవి సెలవులు తిరుమలకు రద్దీగా భక్తులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ తరుణంలో మీరు నిరసన చేపట్టారు. అయితే అధికారులు మాత్రం దానికి ఏదో రియాక్ట్ అవ్వడం కానీ పూర్తిగా ఏ మాత్రం స్పందన లేదా? ఇప్పుడేమన్నారంటే వస్తారు, మాట చెప్తారు, సాల్వ్ చేస్తారు. పాము జావకూడదు, కర్ర ఎరకూడదు అని వస్తారు, అటు సాల్వ్ చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఏమంటే మా గురించి పట్టించుకోరు. అది సార్ జరిగేది ఇక్కడ. ఏమంటే మేము కష్టపడేది కూటి కొరగా కాదు సార్. కోటి విద్యలు కష్టపడి మేము తోలే సాధకుడికే జీతం అయిపోతే మేము తినాలి, మేము పిల్లం పిల్లకాయలు ఏం పోషించాలి? ఈ పొద్దు 10 అవుతుంది, 10వ తారీఖు అయినా జీతాలు అయిపోతుంది. ఇంట్లో డోకరాలు కట్టేవి ఉన్నాయి, చీటీలు ఉన్నాయి. ఒక్కొక్క ఇంట్లో కొంతమంది సమస్యలు బియ్యం లేవు సార్. కొంతమంది దూరాభారం నుంచి వస్తారు, కొంతమంది ఎవరంటే నేను క్యారీ చేస్తాం, మనకు షేర్ చేసుకుని, కొంతమంది ఎవరంటే వంగబామ్మ పోతారు, ప్రీమియమ్స్ పోయి తినేసి వచ్చి అట్టా చేసి నీళ్ళు తాగి అక్కడ డ్యూటీలు చేసుకుంటే కష్టపడినోడికి ఈ శాలరీలు కూడా 7వ తారీఖు అని మాట చెప్పారు డిఎం గారే మీటింగ్ లో. ఏమని చెప్పి 7వ తారీఖులో ఇవ్వాలి సార్, మాకు సంఘాలు చీటీలు డోకర్లు ఉన్నాయి కట్టేటివి అనేసి మాట చెప్పారు. ఇప్పుడు ఏంటంటే 7 అయినా కూడా వేయకుండా ఇప్పుడు 9-10 అవుతుంది. ఇప్పుడు అడిగితే బండ్లు ఇప్పుడు నిలిపిన దానికి వచ్చి ఇప్పుడు డిఎం గారు వాళ్ళు చేయమంటున్నారంటే, నన్న ఈ సెకండ్ సాటర్డే శనివారము ఆదివారము సోమవారం ఖచ్చితంగా పడిపోతుంది, మీరు దయచేసి విమర్శించుకొని
డ్యూటీలు ఎక్కండి అన్నారు సార్. మా వాళ్ళు అయితే అంగీకరించారు సార్. మాకు శాలరీ లేసేంత వరకు మేము బండ్లు ఎత్తాము అని మా వాళ్ళు బట్టుబడి కూర్చున్నాం సార్. అది ఇప్పుడు మీరు అడిగిన వెంటనే మీ శాలరీ ఇవాళ వేస్తారు, మీ పరిష్కారం ఇవాళ శాలరీ పడాలనా, లేకపోతే నెల నెల మాకు ఖచ్చితంగా ఒక నిర్ణీత డేట్లో పడాలన్నా? మాకు కరెక్ట్ గా ప్రతి నెల ఒక డేటుకు మాకు 5వ తేదీ నుంచి 6వ తేదీ లోపల మాకు జీతాలు పడాలని కోరుకుంటున్నాం. మాకు ఈ రోజు జీతం పడినా కూడా ఈ రోజు డ్యూటీలు ఎక్కుతాము. మాకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా 24,000 అన్నారు సార్ శాలరీ. ట్రైనింగ్ అయిన తర్వాత డ్యూటీ ఇచ్చేటప్పుడు 23,000 అన్నారు. డ్యూటీ చేసి నెల శాలరీ తీసుకునేటప్పుడు మీకు 21,000 శాలరీ అన్నారు. ఇది మాట 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 మార్చి చెప్పడం కరెక్ట్ కాదు. మా కడుపు మంట ఉన్నప్పుడు మేము ఈ విధంగా మాట్లాడినప్పుడు, చేసినప్పుడు, ధర్నాలు చేసినప్పుడు, బండ్లు నిలిపినప్పుడు వెంటనే పై అధికారులు స్పందించి వస్తారు. ఒక అరగంట మాతో మాట్లాడి కొంత సరే మేము సాల్వ్ చేస్తాం మంచి మాటలు చెప్తారు. బానే ఉంది, వినేదానికి బానే ఉంది. అది ఒక పూట కూడా కడుపు నింపదు, ఒక పూట కడుపు నింపదు. అలాంటివి ఎన్ని 100 చెప్పినా వేస్టే. ఎదురు కార్మికుడు కష్టాన్ని చూడండి, కార్మికుడు కష్టాన్ని దయచేసి చూడమని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఏదైతే ఈ యొక్క అలిపిరి డిపోలో మొత్తం 100 బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయి. అందులో 50 బస్సులకు ఒక ప్రైవేటు కాంట్రాక్టర్, అదే రకంగా ఇంకొక 50 బస్సులకు ఇంకొక ప్రైవేటు కాంట్రాక్ట్ బేసిక్ కింద వీళ్ళంతా ఈ ఎంప్లాయీస్ అంతా పనిచేసేటువంటి పరిస్థితి. అయితే వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఆ ఎలక్ట్రికల్ బస్సులు ఘాట్ రోడ్ లో తోలేదానికి వీళ్ళకంతా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళంతా ఎంప్లాయ్మెంట్ గా తీసుకోవడం జరిగింది. అయితే వీరికి ట్రైనింగ్ పీరియడ్ లో చెప్పిన జీతం ఒకటి, ఇప్పుడు ఇస్తున్నటువంటి జీతం ఒకటి. ప్రతి నెల కూడా నిర్ణీతమైనటువంటి తారీఖులో మాకు జీతాలు ఇవ్వడం లేదు. అదే రకంగా అప్పుడు చెప్పినటువంటి ఈఎస్ఐ కావచ్చు, పిఎఫ్ కావచ్చు, ఇటువంటి ఏవి కూడా సౌకర్యాలు మాకు కల్పించడం లేదు. మా జీతాలు మాకు సక్రమంగా ఇవ్వాలి, అదే రకంగా మాకు ఈఎస్ఐ, పిఎఫ్ లాంటివి కూడా కల్పించాలని వీళ్ళంతా నిరసన చేపట్టినటువంటి పరిస్థితి. అయితే వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల క్షేత్రానికి భక్తులు అధిక రద్దీ వచ్చే టైంలో ఈ తరుణంలో వీళ్ళంతా నిరసన చేపట్టిన దిశలో అధికారులు మాత్రం ఎటువంటి స్పందన లేకుండా వ్యవహరిస్తున్నారు అన్నది ప్రధానంగా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇటువంటి టైంలో కూడా మేము బస్సులు ఆపాలని మాకు లేదు, అయితే మా సమస్యలు తీర్చాలంటూ కూడా గతం నుంచి ఎన్నో రోజులుగా కూడా ఇదే తరహా అయినటువంటి వ్యవహారం నడుస్తుంది. మేము అనేక మార్లు కూడా విన్నవించుకున్నాం. ఈ నేపథ్యంలోనే ఇవాళ నిరసన దిగాల్సిన పరిస్థితి ఎదురైందంటూ కూడా డ్రైవర్లు అంతా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, అలిపిరి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.